శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వారికి మే నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి. ఇక ఈ మే నెల 20వ తేదీ తర్వాత జరగబోయేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. కన్యా రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటిల్లి పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే మే నెల 20వ తారీఖు తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లను వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టివేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసేటటువంటి ఒక లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే కన్యా రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కొంచెం నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక స్థితి అనేది కూడా బాగా మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చేసే ప్రతి పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గింది. కన్యా రాశివారు చాలా మంచి మనసున్న వ్యక్తులు. కన్యా రాశివారు ఎదుటి వారికి వారి దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఆ వచ్చిన వారికి మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి కన్యా రాశి వారు వారి శక్తికి మించి చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క మనస్థితి, యాటిట్యూడ్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. వీరిని చూసి నలుగురు ఏమనుకుంటారు అంటే వీరు మాత్రం చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు, కానీ చాలా తెలివైన వారు. వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు. వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా చక్కగా ఉంటుంది. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి కన్యా రాశి వారు మాట్లాడతారని చెప్పొచ్చు. అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే కన్యా రాశి వారు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయ్యేంత వరకు నిద్రపోరు. అంత పట్టుదలగా ఉంటారు. ఆ పనిని పూర్తిగా ముగించి వేస్తారు. ఇక కన్యా రాశి వారి యొక్క పనితీరు, మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేస్తారు. అంటే ఈ రాశి వారు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసినా కూడా 10 మంది ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. వీరి బట్టల సెలక్షన్స్ అంత బాగుంటుంది. ఇక కన్యా రాశి అమ్మాయిలు మంచి రూపాన్ని పోలి ఉంటారు. అలాగే ఎంతో మంచి చక్కటి శరీరపు రంగు అంటే తెల్లగా ఉంటారన్నమాట. ఆడవారైతే మంచిగా పెద్ద పెద్ద కళ్ళు, ఇంకా అంతేకాకుండా విశాలమైన నుదురు, అలాగే చక్కటి మాట తీరుతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు. వీరి కురులు కూడా చాలా పొడవుగా అందంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశికి చెందిన మగవారి విషయానికి వస్తే వీరు కూడా చాలా అంటే చాలా చక్కగా, అందంగా ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారితో కానీ పరిచయం చేసుకోవాలి, వీరితో మాట్లాడాలి అని ఎదుటి వారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే కన్యా రాశి వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరు. వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఒక్క నిమిషం టైంను కూడా వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఈ సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి, కానీ నలుగురితో మీటింగ్ చేయడం అంటే, నలుగురితో మాట్లాడడం అంటే ఇదంతా కూడా టైం వేస్ట్ కదా, అలాగా టైప్ ఆఫ్ వ్యూలో వీరు ఆలోచిస్తారు. కాబట్టి కన్యా రాశి వారు చాలా తెలివైన వారు అని చెప్పుకోవచ్చు.
ఇక వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి, వీరి యొక్క బంధువులు, వీరి స్నేహితుల్లోనే దగ్గర అనుకున్న వాళ్ళలోనే, నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. అదేవిధంగా ఇక కన్యా రాశి వారికి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని చేసిన వ్యక్తులను వారికి జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ముఖ్యంగా స్నేహంగా ఉండే వారిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారు గొడవలకు కాలు దువ్వే రకాలు కాదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకున్నట్టయితే గనక గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు వాటి నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో, గాయాలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి కూడా ఎప్పుడూ ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేదే ఉండటం లేదు. ఇక ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మీకు చాలా చక్కగా మీ యొక్క కులదైవం గురించి, అలాగే మీ ఊర్లో ఎక్కడైతే మీరు ఉండేవాళ్ళో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి, అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే ఒక మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ కూడా ఎప్పుడు మంచిగానే ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో 1-2 రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. అలాగే మీరు ఇంకా నష్టం గురించి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి, మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ, లేదంటే ఒక పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవతని స్మరించుకుంటూ, ఆ దేవతను పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ మీరు నిత్యం క్రమం తప్పకుండా చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అది ఏమీ పనికిరావు. మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి. అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే కనుక, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కా వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు.
కన్యా రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది. దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా చెప్పేయడం. ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి కూడా చెప్పకుండా ఆ పనిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి. ముఖ్యంగా దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఇక ఆ పని పూర్తి అయిన తర్వాత అప్పుడు మీ పక్క వాళ్ళకి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇక అదేవిధంగా కన్యా రాశి వారికి మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా ఒక మంచి సంబంధం అయితే కుదురుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో ఉద్యోగం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ యొక్క హెల్త్కు సంబంధించిన విషయాల్లో చూసుకుంటే మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏ అనారోగ్య సమస్యలు మీకు బాధించవు వేధించవు. కాబట్టి ఆరోగ్యాన్ని ఇలాగే చక్కగా కాపాడుకోండి. సమయానికి భోజనం నిద్ర వ్యాయామం మెడిటేషన్ చేసుకుంటూ పోతే మీ ఆరోగ్యం చక్కగా ఆనందంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీరు మాత్రం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.